Ephesians 4:31. This is why in Ephesians 4:31 we have such a strong word. ఎఫెసీ 4:31 మనం చూస్తాం, ఇది ఎంత బలమైన మాట. Which says, Ephesians 4:31, let all anger be put away from you. సమస్తమైన కోపము క్రోధము మీరు విసర్జించుడి. Our words are very important. Remember, the one place in Scripture where it speaks about grieving the Holy Spirit. మన మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవి. లేఖనాల్లో ఒక చాట మనం చూస్తాము పరిశుద్ధాత్మను దుఃఖపరచడం గురించి. About hurting the Holy Spirit. Really making him sad. పరిశుద్ధాత్మను దుఃఖపరచటం, పరిశుద్ధాత్ముడు చింతించేటట్లు చేయటం. At the way you are conducting yourself is in our speech. మన మాటల్లో మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో దాన్ని బట్టి. Ephesians 4:30 says, do not grieve the Holy Spirit. ఎఫెసీ 4:30లో మనం చూస్తాము, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. And what is the subject in the previous verse and the next verse? The words we speak. దానికి ముందు దాని తర్వాత చూసినట్లయితే మనం మాట్లాడే మాటలు. Let no rotten word. That's the exact meaning there in verse 29. Rotten. 29వ వచనము, కుళ్ళిపోయిన మాటలు మాట్లాడవద్దు. నిజమైన అర్థం ఏంటంటే అక్కడ కుళ్ళిపోయిన మాటలు. The literal meaning is let no rotten word come out of your mouth. నిజమైన తర్జుమా ఏంటంటే ఏ కుళ్ళిపోయిన మాట కూడా మీ నోట రానియకుడి. But only what is good, that it may give grace to those who hear, and don't grieve the Holy Spirit. వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. With your words. మీ మాటల ద్వారా. And therefore, let me paraphrase verse 31, let all bitter words, wrathful words. 31వ వచనాన్ని నేను వివరిస్తాను. సమస్తమైన ద్వేషంతో కూడిన మాటలు, కోపంతో కూడిన మాటలు, angry words, clamorous words, slanderous words, క్రోధంతో కూడిన మాటలు, అల్లరితో కూడిన మాటలు, దూషణతో కూడిన మాటలు be put away along with all hateful words. సకలమైన దుష్టత్వంతో కూడిన మాటలను మీరు విసర్జించండి. The context is words. ఇక్కడ సందర్భాన్ని మనం చూసినట్లయితే మాటల గురించి. Let all angry words and spiteful words and bitter words and words of yelling and screaming and slander and gossip and hatred be put away from you. కాబట్టి సమస్తమైన ద్వేషంతో కూడిన మాటలు, కోపంతో కూడిన మాటలు, క్రోధంతో కూడిన మాటలు, అల్లరితో కూడిన మాటలు, దూషణ, సకలమైన దుష్టత్వంతో కూడిన మాటలను విసర్జించాలి. Because that's how you grieve the Holy Spirit. ఎందుకంటే ఈ మాటల ద్వారానే పరిశుద్ధాత్మని నువ్వు దుఃఖపరుస్తావు. How much? All. Verse 31, all. ఎంత విసర్జించాలి? సమస్తము. 31వ వచనము. I want to ask you, my dear friends, how many of you have taken that word seriously, Ephesians 4:31? నా ప్రియ స్నేహితులారా, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీలో ఎంతమంది ఎఫెసీ 4:31 వచనాన్ని తీవ్రంగా తీసుకున్నారు? Do you believe what Jesus said, that our righteousness must exceed the righteousness of the Pharisees? It's not enough to say, I have not murdered people. పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికం కావాలి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలను మీరు తీవ్రంగా తీసుకుంటున్నారా? నేను నరహత్య చేయలేదు అంటే సరిపోదు. Have I got angry with people and expressed myself నేను మనుషుల మీద కోపం తెచ్చుకొని in anger and hatred and kept a bitterness against people? కోపంతో ద్వేషంతో వాళ్ళతో మాట్లాడానా? వాళ్ళ మీద పగబెట్టుకున్నానా? I want to clarify one thing. ఒక విషయాన్ని నేను స్పష్టంగా చెప్తున్నాను. When you raise your voice at your children, మీ పిల్లల మీద మీరు గట్టిగా అరిచినప్పుడు that may not necessarily be anger. అది కోపం అయి ఉండకపోవచ్చు. It may be because they don't take seriously what you say. అది నువ్వు చెప్పేది వాళ్ళు తీవ్రంగా తీసుకోవట్లేదు కాబట్టి నువ్వు అలా అరిచి ఉండొచ్చు. You know, it's like if somebody is 100 meters away from you, you got to raise your voice. నీకంటే 100 మీటర్ల దూరంలో ఉన్న వ్యక్తితో నువ్వు మాట్లాడాలంటే నువ్వు గట్టిగా అరిచి చెప్పాలి. To help him to hear. You're not angry with him. ఎందుకంటే ఆ వ్యక్తికి వినపడాలి కాబట్టి. నువ్వేం కోపంతో చెప్పట్లేదు అక్కడ. In the same way, that child may be sitting next to you and you tell him to do something, but in his mind he's 10 miles away. అదేవిధంగా ఒక పిల్లవాడు నీ పక్కనే ఉండొచ్చు కానీ తన మనసులో ఒక 10 మైళ్ళ దూరంలో ఉండొచ్చు. You raise your voice, you're not angry. అప్పుడు నీవు అరిసి చెప్తావు, అప్పుడు నువ్వు కోపడినట్లు కాదు. I need to distinguish between raising a voice without anger and raising a voice in anger. కోపంతో అరవటం గురించి, కోపం లేకుండా అరవటం గురించి దాని మధ్య ఉన్న తేడాన్ని నేను చెప్తున్నాను. Now don't justify yourself with that, but ask yourself if there's anger in that. నేను ఇలా చెప్పానని మిమ్మల్ని మీరు సమర్థించుకోవద్దు. అందులో నిజంగా కోపం ఉందా లేదా మీరు ఆలోచించుకోండి. There's no excuse for doing that with adults. With your wife or husband, you can never make that excuse. పెద్దవాళ్లతో అలా చెప్పి నువ్వు ఒక సాకులాగా దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే
నీ భార్యతోనో భర్తతోనో ఇతరులతో చెప్పినప్పుడు నువ్వు అలా అరిచి చెప్పాల్సిన అవసరం లేదు. Because a raised voice in speaking to an adult is almost invariably a sign of anger. ఎందుకంటే పెద్దవాళ్లతో మనం కేకలు వేసి చెప్పటం అనేది దాదాపుగా ఎప్పుడు కూడా అది కోపంతోనే కూడుకొని ఉంటుంది. Let's ask for the Holy Spirit's help to put away all anger. సమస్తమైన కోపమును విడిచిపెట్టడానికి పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని మనం వేడుకుందాం. Call it murder దాన్ని నరహత్య అని పిలువు. and put it away from our life మన జీవితంలో ఉండి దాన్ని విసర్జిద్దాం. so that we can please our Heavenly Father. ఆ విధంగా మన పరలోకపు తండ్రిని మనం సంతోషపరచునట్లు And let our light shine before men as they see our good words వారికి మన సత్క్రియలను చూపించి మన వెలుగును ప్రకాశింపజేద్దాం. and our good works and glorify God for what He's done in our lives. మన సత్క్రియలను చూసి ఆయన మన జీవితంలో ఏదైతే చేశాడో దాన్ని బట్టి వాళ్ళు మన పరలోకపు తండ్రిని మహింపరచునట్లుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, we thank you for your word that lifts us higher. ప్రభువా, మమ్మల్ని పైకి లేవనెత్తే మీ వాక్యాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. Your call to come up higher from the low level at which we are living. ఓ ప్రభా, మేము ఎంతో దిగువ స్థాయిలో జీవిస్తున్నాం, అయితే పైకి ఎక్కురమ్ము అని మీరు పిలుస్తున్న పిలుపుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. We want to teach people around the world to be disciples. లోకంలో మా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ శిష్యులుగా కమ్మని మేము బోధించాలనుకుంటున్నాం. And to obey all that you have commanded us. మరియు మీరు ఏ ఏ సంగతులు మాకు ఆజ్ఞాపించారో వాటిని గైకొన వలనని వారికి మేము బోధించాలనుకుంటున్నాం. Thank you for this opportunity. ఈ అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.